హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో చూపిస్తున్న ప్లాంట్ నేమ్ వచ్చేసి పిలోడాండ్రన్ ప్లాంట్ అండి. బెస్ట్ ఇండోర్ ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అండి. ప్రతి ఇంట్లో పెరగాల్సిన మొక్క అండి ఇది. ఎందుకంటే కాలుష్యాన్ని ఎక్కువ నివారిస్తుందండి. ఈ ప్లాంట్ వాటర్లో కూడా గ్రో అవుతుందండి. చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఈ మొక్క నేను వైజాగ్ వచ్చినప్పుడు అక్క వాళ్ళ ఇంటి నుంచి చిన్న స్టెమ్ తెచ్చానండి, అంతే. అది పెట్టి 1 ఇయర్ అవుతుంది. చూడండి ఎంత గుబురుగా వచ్చిందో. స్టెమ్స్ అండి ఇవి, రూట్స్ అండి. రూట్స్ ఇలా బయటికి చెట్టు మొక్క ఎదిగే కొద్దీ పైనుంచి రూట్స్ వస్తూ ఉంటాయి. ఇది నేను రీపాట్ చేయలేదు, 1 ఇయర్ నుంచి అలాగే వదిలేసాను. దానివల్ల బయటకు వచ్చేసాయి, రీపాట్ చేయాలి. అలాగే గార్డెన్ అదే సాయిల్ విషయానికి వచ్చేసరికి గార్డెన్లో ప్లేస్ లేని వాళ్ళు ఇంట్లో కూడా పెంచుకోవచ్చండి. ఇంట్లో పెంచుకోవాలంటే కోకోపీట్లో అయినా పెంచుకోవచ్చు, లేదా గార్డెన్ సాయిల్లో అయినా పెంచుకోవచ్చండి. ఎందుకంటే ఈ మొక్క ఇండోర్లో అయినా అవుట్డోర్లో అయినా ఎక్కడైనా ఈజీ గ్రో అవుతుంది. ఇండోర్లో పెంచుకుంటే సన్లైట్ ఉండదు కదండి అని మీరు అనుకోవచ్చు. దీనికి సన్లైట్ అవసరం లేదండి. సన్లైట్ లేకపోయినప్పటికీ చూడండి లీవ్స్ అయ్యి ఎంత డార్క్గా, ఎంత గ్రీన్గా, ఎంత బాగున్నాయో. సన్లైట్ ఉన్నా సరే ఇలాగే ఉంటుందండి ఈ ప్లాంట్, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇండోర్లో అవుట్డోర్లో వాటర్లో ఎక్కడైనా ఈజీ గ్రో అవుతుందండి. అలాగే మంచి కాలుష్యం నివారణ చేయడంలో నెంబర్ 1 ప్లాంట్ అండి. ప్రతి ఒక్కరూ పెంచుకోండి. కుండీల్లో వేసుకోండి, ప్లేస్ లేని వాళ్ళు బాల్కనీలో, లేకపోతే ఇంట్లో ఎక్కడైనా. చూడడానికి అందము ఉంటుంది, అలాగే మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుందండి. ప్లాంట్ చూడండి, నేను లోపల పెట్టినాయండి రూమ్లో. ఇవి వాటర్లో గ్రో చేస్తున్నాను నేను. చూడండి రూట్స్ ఎంత బాగా వచ్చాయో. మీకు చూపించడానికని బయటికి తెచ్చాను. అలాగే మన ఇంటికి అందము వస్తుంది, మనకి ఆరోగ్యం కూడా ఉంటుందండి. ఇంకా ఓకే, సాయిల్ విషయానికి వచ్చేసరికండి, మనం గార్డెన్ సాయిల్లో నాటుకోవచ్చు, లేదంటే కోకోపీట్లో కూడా నాటుకోవచ్చు అండి. ఇందులో నేను ఫర్న్ ప్లాంట్ కూడా వేసానండి. చూడండి ఇది చిన్నదండి, ఫర్న్ దొరికింది మాకు, అడవిలో చాలా ఉంటాయి, అవి తెచ్చేసుకున్నాను. అయితే సాయిల్ విషయానికి వచ్చేసరికి 50% గార్డెన్ సాయిల్ తీసుకోవాలండి, 30% కౌడంగ్ మెన్యూ తీసుకోవాలి, లేదా వర్మీ కంపోస్ట్ తీసుకోవాలండి. 20% తీసుకోవాలండి. వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి. లేదు మాకు గార్డెన్ సాయిల్ దొరకట్లేదు అనుకుంటే కోకోపీట్ అయినా సేమ్ రేషియోలో తీసుకోండి. 50% కోకోపీట్ తీసుకోండి, 30% వర్మీ కంపోస్ట్ కానీ లేదా కౌడంగ్ మెన్యూర్ కానీ వేసుకోండి. ఇసుక కంపల్సరీ వేయాలండి 20%. ఇసుక దొరకలేదు అనుకుంటే ఫర్లైట్ ఉంటుంది కదండి, ఫర్లైట్ కలుపుకోండి. చూడండి ఇది నేను సాయిల్లో, మాకు గార్డెన్ సాయిల్ చాలా ఎక్కువ దొరుకుతుంది కాబట్టి నేను సాయిల్లోనే వేసానండి. రూట్స్ అవి బయటకు వచ్చేసాయి. ఇది రీపాట్ చేయాలి, నేను ఇంకా రీపాట్ చేయలేదు. ఇసుకది ఎక్కువ వేసానండి నేను, ఎందుకంటే రూట్ సిస్టమ్ బాగుంటుందండి, మొక్కకు కూడా ఏరేషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి దొరికితే బొగ్గులు ఉంటాయి కదండి, అంటే చార్కోల్స్ అంటాం కదండి, చార్కోల్స్ కూడాని సాయిల్లో మిక్స్ చేసి, అది పొడి చేసి సాయిల్లో మిక్స్ చేసి కలుపుకోవాలండి. నేను ఒక వీడియో చేస్తానండి, అంటే సాయిల్ మిక్సింగ్ అనేది ఎలా కలుపుకోవాలి, అది కూడా ఒక లాంగ్ వీడియో చేస్తాను. మీకు నచ్చితే చూడండి. చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో కదా. ఇది నేను ఓన్లీ బయట మాత్రం పెట్టానండి, అంటే బయట అంటే వరండాలో. ఇవి చూడండి, ఇవి నేను లాస్ట్ టైం పెట్టిన కొమ్మలండి, వాటర్లో పెట్టాను అంతే, బెడ్రూమ్లో పెట్టుకోవడానికి. ఇలా చిన్న కుండీలు తీసుకొని వాటర్ వేసి అందులో పెట్టేసాను. చూడండి రూట్స్ అవి ఎంత బాగా వచ్చేసాయో. ఇది పెట్టి ఇంచుమించు 6 నెలల పైనే అవుతుందండి. కాకపోతే సాయిల్లో ఉన్నంత గ్రోత్ వాటర్లో ఉన్న మొక్కలకు ఉండవండి, ఎందుకంటే స్లోగా అది పిలకలు వస్తాయండి స్లోగా. చూడండి ఎంత అంటే హెల్దీగానే ఉంటాయి, కానీ అంత తొందరగా ఎదగవండి. కానీ సాయిల్ అలా కాదండి, చాలా తొందరగా గ్రోతింగ్ ఉంటుంది, మొక్క చాలా హెల్దీగా ఉంటుంది, వాటర్లో కూడా హెల్దీగా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది నా లోపల వరండాలోని బెడ్రూమ్లో పెట్టానండి. ఆ ప్లాంట్స్ అండి చూపిస్తున్నాను మీకు. చూడండి ఇది ఎంత హెల్దీగా ఉందో కదా ప్లాంట్. దీనికి సన్లైట్ పెద్దగా ఏం తగలదండి. నేను తెచ్చిన ఫస్ట్లో మాత్రం సన్లైట్లోనే వదిలేసానండి, ఎక్కువ బయట వదిలేసానండి. అయినా సరే హెల్దీగా పెరిగింది మొక్క మాత్రం. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.